family party. Hey, light the setting up कर ले, mic settle तो पन ले, मनी तेरे जैसे दाम disco तक कर ले. Hey, night nine up कर ले, bite के ये लग कर ले, इलामना club आइटे पापा बताइए ले. ये happy का गई कोला, ये सारे नोवे लाला, मरे मुंडे छोटे ऊटी सुनला गड़बे नाटक करला. ఈ వంకే చాలే పిల్ల మరి ఇంకి లైఫ్ పోయేలా మన్నా పే నవడు అడిగే దేవుడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. Say shaba shaba, say balle balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. Say shaba shaba, say balle balle. Shaba shaba balle balle, shaba balle. సరదాకే సరదా పుట్టే సమయంలో సరికొత్త దారి పట్టే పయనంలో ఈ పడకంలో జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో. జమ జోరు 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 జోరే పెరిగిందంట అందరిలో.
అలా అందరం కలిసి చేసిన డాన్స్ ఫ్యామిలీ పార్టీ సాంగ్‌తో సంగీత్‌ని అయితే ఎండ్ చేసేసామండి. అప్పటికే టైం 9:30 అయిపోయింది. ఇక ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా లంచ్ చేసేసి మళ్ళీ సంగీత్ స్టార్ట్ చేసేసాము. సారీ హల్దీ. అప్పటికే లేట్ అయినా సరే మాలో జోష్ ఎక్కడ తగ్గలేదు. అండ్ అసలు సంగీత్‌లో ఇంతలా ఎంజాయ్ చేస్తాం, ఇంతలా డాన్సులు వేస్తాం అని అస్సలు ఊహించలేదు. మీకు వీడియో చూస్తేనే అర్థమైపోయి ఉంటుంది మా ఎవ్వరికీ డాన్స్ రాదని. బట్ ఆ టైంకి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది. ఎగిరేసాం, గంతేసాం, ఫుల్ చిల్ అయ్యామండి. అనిపించింది. వచ్చి రాని డాన్సులతో ఇది మీకు అవసరమా అని అనుకోవచ్చు చాలామంది. బట్ పెళ్ళి అంటే ఎంత హ్యాపీనెస్ ఉంటుందో, ఇంకా పెళ్లి పనిలో ఇన్వాల్వ్ అయిన తర్వాత అంతే స్ట్రెస్ ఉంటుంది కదా. ఇది టైంకి అవుతుందా, ఇది చూసుకోవాలి, అది చూసుకోవాలంటూ ఆ స్ట్రెస్ రిలీఫ్ టాబ్లెట్ అనమాట ఈ సంగీత్ అనేది. నాకైతే అలానే అనిపించిందండి ఈ సంగీత్ చూసిన తర్వాత. ఏ ఫంక్షన్ అయినా కంపల్సరీ సంగీత్ కూడా ఒక పార్ట్ అవ్వాలి ఫంక్షన్లో అనే ఫీలింగ్ కలిగిందనమాట. మరి అంతే కదా, పెళ్లి చూపుల నుండి పెళ్లి వరకు ఏదో ఒక పనిలో బిజీగానే ఉంటాము. బట్ అందరం ఎన్ని పనులు చేసినా చాలా ఇష్టంగా చేస్తాము. ఇక మనకి నచ్చిన అవుట్పుట్ వచ్చే వరకు కాంప్రమైజ్ అవ్వకుండా కష్టపడతాం కదా. సో పెళ్లి పనుల్లో స్ట్రెస్ అనేది కామనే. సో అలాంటి పెళ్లి పనుల్లో ఒక హాఫ్ డే సంగీత్ ఈవెంట్లో ఇన్వాల్వ్ అయ్యాము అంటే, అవును అక్కడ షాపింగ్ ఉంది కదా, అవును ఇంకా వాళ్ళని పిలవడం మర్చిపోయాం, ఇలాంటివి ఏమీ మైండ్కి సిగ్నల్స్ రావన్నమాట. అంటే స్ట్రెస్ మోడ్ ఆఫ్ అయ్యి చిల్ మోడ్ ఆన్ అవుతుందని నా ఫీలింగ్. హల్దీ ఈవెంట్లో అందరినీ కవర్ చేయడం కుదరలేదు. బట్ ఫోటోగ్రాఫర్స్ తీసిన వీడియో క్లిప్స్ ఉంటే నేను నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. సినిమాటిక్ హల్దీ ఈవెంట్. అండ్ ఇక్కడైతే ఫుల్ వాటర్ కొట్టుకుంటూ భలే ఎంజాయ్ చేస్తామండి. ఇక పిల్లలైతే అసలు హల్దీ ఈవెంట్ ఎండింగ్ వరకు కూడా ఉండలేదు, ముందే పూల్లోకి దిగేశారు అనమాట. ఆ క్లిప్ని కూడా ఎండింగ్లో యాడ్ చేస్తాం. మేమందరం స్నేహ పైన వాటర్ కొడుతున్నామని తమ్ముడు మా అందరి పైన వాటర్ కొడుతున్నారు. ఇక మేమందరం కలిసి కెమెరా వాళ్ళ పైన ఎక్కడ వాటర్ కొడతామని వాళ్ళు భయపడుతున్నారు అనమాట. ఇక పిల్లలైతే హల్దీ ఈవెంట్ అయ్యేలోపే ఒకళ్ళు పూల దగ్గరికి వెళ్ళారని చెప్పి ఇంకొకరు అంటూ అందరూ పూల దగ్గర ఆడుతున్నారండి. ఇక్కడితో హల్దీ ఈవెంట్ ఎండ్ చేసేసిన మళ్ళీ పూల్లో కాసేపు అందరం టైం స్పెండ్ చేసాము. ఆ రోజు 2 అయిపోయినట్టుంది ఇంటికి వెళ్ళేసరికి. అలా మా స్నేహ భరత్ వాళ్ళ సంగీత్ అండ్ హల్దీ ఈవెంట్లో ఎంజాయ్ చేసామండి. అవును మర్చిపోయాను, సంగీత్ వీడియో ఇంకా పార్ట్ 3 ఉంది. మరి పిల్లలందరూ కలిసి వేసిన డాన్సులు, మేము ఆడిన గేమ్స్ని కూడా మీతో షేర్ చేయకపోతే ఎలా చెప్పండి. సో నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడితో ఈ వీడియోని ఎండ్ చేసేస్తున్నాను. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ బాయ్. Thank you for watching.